అంటే ఆయన చెప్పినటువంటి విషయానికి ఆశ్చర్యం పొంది సంతోషం మండి ఉండబట్టలేక బట్టలు చెప్పుకునేంత పరిస్థితుల్లో కూడా లేపుతాడని నిజంగానే జర్నలిస్టులను ఎన్నో మాటలతోటి ఇవాళ అనేక విషయాలు పైకి లేపిన తర్వాత నిజమే ఇది జరిగిపోతుంది కదా అని మీరు అనుకున్నారు కానీ అట్లా జరగలే. ఎందుకు జరగలేదంటే అట్లా జరగకపోవడానికి చాలా సార్లు కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడడం అనేది ఒక ఆనవాయితీగా మారింది కనుకనే ఇంతకాలం తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులు ఒక వేదిక దగ్గర వచ్చి మీరు ప్రశ్నించడం ఏదిందో ఇది తెలంగాణ రాష్ట్రానికి శుభసూచకమని నేను అనుకుంటామన్నా. 239 జీవో ఎందుకు తీసుకొచ్చారో నాకు తెలియదు కానీ ఈ రాష్ట్రం లోపల మాట్లాడిన దాన్ని బయటి ప్రపంచాన్ని చెప్పడానికి జర్నలిస్టులు లేక పాట పాడే వాళ్ళు లేక ఉన్నటువంటి కరువు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు ఇవాళ మీ బాధ్యతగా మాకు అన్యాయం జరిగిందని మీరు ఎట్లా మాట్లాడుతారో తెలంగాణ సమాజానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కూడా రేపు ప్రశ్నించే పనిలో పడండి. దాని ద్వారా మీ గౌరవం మరింత పెరుగుతుంది. ఇవాళ అవసరం ఉన్నది తెలంగాణ సమాజానికి ఏం జరిగిందో చెప్పడానికి. మీరు కాక ఇంకెవరు చెప్పారు ఏం జరిగిందో చెప్పడానికి. ధర్నా చౌకులో చిన్న చిన్న ధర్నాలు చేసేవాళ్ళు ఎందుకు చేస్తారో తెలియదు. చేస్తున్నటువంటి ధర్నా బయట ప్రపంచాన్ని తెలియాలి. అసలు ధర్నాలు కూర్చొనియరు. మీకు తెలియదు కాదు 24వ తారీఖున ఇవాళ మీరు ఇప్పటిదాకా ఏదో మాట్లాడుకున్నారు ప్రగతి భవన్ కు పోయి ధర్నా చేయాలనుకుంటారు. ఈ ప్రగతి భవన్ పేరు మీద ఉన్నటువంటి 100 కోట్ల దుబారా గురించి ప్రశ్నిస్తానికి కూర్చుందామంటే దీక్ష చేయలేరు ఈ రాష్ట్రంలో. ఇప్పుడు మనం మాట్లాడుతున్న సమయానికి ఏ పాటలో పెద్ద ఎత్తుందో విమలక యొక్క పాట గురించి వాళ్ళ ఆఫీస్ సీజ్ చేస్తే ఇవాళ వాళ్ళు ర్యాలీ పెట్టుకుంటే అక్కడి నుంచి కదలనీయలే. వాళ్ళు ఇవాళ సుందర విజ్ఞాన కేంద్రంలో అక్కడే కూర్చున్నారు. మరి ఎవరు చెప్పాలి బయట ప్రపంచానికి? ఇవాళ పత్రికలుగా మీకు బాధ్యత పెరిగింది. ఎందుకంటున్నంటే మీకు ఏదైతే ఒక డిమాండ్ ఉందో దీన్ని ఫుల్ఫిల్ చేయడానికి నిజంగానే ఖచ్చితంగా ముఖ్యమంత్రి కూడా పెద్ద పని కాదు అన్నమాట కాదు. చాలా స్పష్టంగా మీరు ఇప్పటిదాకా విన్నారు. అన్న మాటని పరిపాలించడం ఇంతమందికి ఒక మాట చెప్పుకున్నట్టుగా ముఖ్యమంత్రి అనుకుంటే జీవోతో సమానమే కనుక నవీన్ మిట్టర్ అడ్డం కాదు, మీ యూనియన్ నాయకులు కూడా అడ్డం కాదు. మీ యూనియన్ నాయకుల్ని తయారు చేసింది మీరే, లేపింది మీరే, గెలిపించుకున్నది మీరే. ఇవాళ వాళ్ళకున్న ఇమేజ్ అంతా కూడా మీ వల్లనే వచ్చింది. అయినప్పుడు వాళ్ళ బాధ్యత కూడా ఏమిటంటే మనం అంటే సినిమా డైలాగ్ లాగా ఉంటుంది కానీ